అన్నారు. వివేకానంద మర్డర్ కేసు ఆ రోజు జరిగినప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఆయన 45 రోజులు 2 నెలలు ఆయన టైం ఉన్నా ఆయన ఆ రోజు నిందితులను అరెస్ట్ చేసుకోవచ్చుగా, ఎందుకు చేయలేదు? ఆయన చేయకుండా మళ్ళీ మా మీద కావాలని బురద చల్లుతున్నారు. ఇప్పుడు ఎవరైతే షర్మిల గారు కానీ సునీతారెడ్డి గారు బయటకు వచ్చి అవినాష్ రెడ్డి ఏమో మర్డర్ చేసిన అవినాష్ రెడ్డి మరోసారి టికెట్ ఇచ్చి తిరుగుతున్న జగన్ అన్న చేసింది తప్పని సొంత ఇద్దరు చెల్లెలు అంటున్నారు అన్న, దానికి మీరు ఇచ్చే మాట? అది షర్మిల గారు కానీ వాళ్ళ సిస్టర్ వివేకానంద రెడ్డి గారి కూతురు కానీ వాళ్ళు క్లియర్గా మొదటి నుంచి కూడా ఇది కావాలని ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది మొదట అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ప్రలోభ పెట్టి వాళ్ళు రాజకీయంగా వీళ్ళని ఎదిగిస్తామని చెప్పేసి జగన్మోహన్ మీదుగా ఒక అస్త్రంలాగా వాడుతున్నారు. సొంత చెల్లెల్ని అస్త్రంగా వాడుతున్నారు. అది కావాలని ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పెట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళ సొంత చెల్లెలు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదని ఒక భావన తీసుకొచ్చడం కోసం వాళ్ళు కావాలని చేసిన వాళ్ళ కుట్రలో వాళ్ళు ట్రాప్ అయిపోయారు. మహిళలు కదా పాపం, ఏది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏదైనా చెడు ఎమ్మటే వాళ్ళు ఆకర్షించుకుంటున్నారు. కానీ జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం మీద ప్రేమ, ఎప్పుడు కూడా వాళ్ళ బాబాకి ఇలా జరుగుతుందని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అటువంటి సంఘటనలు జరుగుంటే అతను ఎప్పుడు ఖండించేవాడు. ఆ రోజు కూడా ఈ ఎంపీ అవినాష్ గారు నిజంగా చేస్తుంటే అసలు ఆ స్పాట్లో ఎందుకుంటాడు? అవసరం ఏముంది? అవసరం లేదు కదా.